audio jungle. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. చాలా సంతోషం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మట్టిలో మాణిక్యాలు ఈ పేద పిల్లలు. అవకాశాలు ఇస్తే ఎవరికంటే కూడా తక్కువ కాదు, అది నిరూపించుకుంటారని చెప్పాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను నిజంగానే గర్వపడుతున్నా, మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నా. మీరు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఇందుకు కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున కంగ్రాచులేషన్స్, అభినందనలు. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే అమృత ఒక పక్కన, ఇంకొక పక్కన రవికుమార్ ఇద్దరు కూడా మాట్లాడారు. అమృత ఎంత చక్కగా మొత్తం ఒక స్టోరీ కూడా క్రియేట్ చేసి మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా, సింపుల్గా, ఎఫెక్టివ్గా, పాజిటివ్గా చెప్పగలిగింది. అదే క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి. ఇలాంటివి పిల్లల్లో రావాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు మనందరం ఇక్కడ చూస్తే 216 మంది ఏదైతే ఐఐటి జేఈ ఎగ్జామ్స్లో 2018లో పాస్ అయ్యారు. 136 మంది గురుకులం, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, గురుకులం నుంచి వచ్చారు. ఇంకొక పక్క 80 మంది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చారు. అదే మరిగా ఒక 9 మంది స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్కుల కంటే ఎక్కువగా వచ్చారు. 72 కట్ ఆఫ్ అయితే, మీరు ఒకరికైతే శ్రీకాంత్కైతే 113, అమృత 102, లావణ్య 80, బుక్యా లలిత 78, అదే మరిగా జీవిత 75, కోటి 75, అశోక్ కుమార్ 75, నిరూప 75, రవికుమార్ 74. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరైతే బ్రహ్మాండంగా మీలో కూడా మెరిట్ వచ్చారో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఇంకొక పక్కన 140 మంది పిల్లలు మన సోషల్ వెల్ఫేర్ నుంచి ఎస్ఎస్సిలో 10 out of 10 జీపీఏ వచ్చారు. ఇది కూడా చాలా సంతోషం. ఇందులో 7 మంది గురుకులం, 12 మంది టీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్, 55 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా 66 మంది వచ్చారు. ఈ విధంగా మొత్తం చూస్తే దగ్గర 140 మంది వచ్చారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గణనీయంగా పెరిగారు. పోయిన సంవత్సరం 154 మంది మాత్రం ఏదైతే ఐఐటి జేఈ మెయిన్స్లో పాస్ అయ్యారు. 76 మంది గురుకులంలో ట్రైబల్ వెల్ఫేర్ అయితే, 78 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్లు అయ్యారు. ఐఐటి పోయిన సంవత్సరం 17 మాత్రం వచ్చాయి. ఈసారి అప్పుడు 34 ఐఐటి జేఈ అడ్వాన్స్లో వచ్చారు. ఈసారి నాకు ఏమాత్రం మనం లేదు. మీ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే 216 ఏదైతే ఉందో కనీసం 150 అయినా వచ్చి రికార్డు సృష్టించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ప్రిపేర్ కావాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనీసం 100 నుంచి 150 ఎన్ఐటీలో కూడా సీట్లు వస్తాయని నాకు నమ్మకం ఉంది. అది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు మన కాలేజీల్లో కూడా, ఇంజనీరింగ్ కాలేజీలో లాస్ట్ ఇయర్ 250 మందికి సీట్లు వచ్చాయి. 58 మంది లాస్ట్ టైం అయితే జీపీఏ 10 ఎస్ఎస్సీలో వచ్చింది. ఈసారి అది ఇంకా బాగా పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు జనరల్గా మన పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను, బాగా చదువుకోవాలని ప్రోత్సహించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో మీరంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కదా ఉండాల్సింది, మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మంచి వాతావరణం క్రియేట్ చేసి చదువు బాగా చెప్పించాలి, మీ జీవితాల్లో వెలుగు దేవాలని వారు ప్రారంభిస్తే ఆ తర్వాత అనేకమైన రెసిడెన్షియల్ స్కూల్స్కి నేనే శ్రీకారం చుట్టాను. వరల్డ్ బ్యాంక్ ద్వారా కొన్ని కానీ ఇలాంటి చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. నా ఆలోచన ఒకటే, చిన్న పిల్లలు బాగా చదువుకునే వాతావరణం ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదే మరి చదువు చెప్పే టీచర్స్ కూడా ఆ వెసులుబాటు ఉండాలి.
అదే మరి అలాంటి అవకాశాలు మీకు ఇవ్వగలిగితే మీరు బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒకప్పుడు ఐఐటి మన రాష్ట్రంలో పెద్దగా వచ్చేటివి కాదు. నేను పదే పదే మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత 120 మంది మనవాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా మీరు చూస్తే 11 లక్షల మంది ఈ యొక్క జేఈఈ మెయిన్స్కి అపియర్ అయ్యారు. ఇందులో క్వాలిఫై అయింది అడ్వాన్స్డ్లో మీరు చూస్తే 2,31,024 మంది అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి అపియర్ అయిన 45,000 మంది అయితే, క్వాలిఫై అయింది 12,000 మంది అయ్యారు. అంటే దగ్గర ప్రతి ఒక్క నలుగురికి ఒకరు ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళలో క్వాలిఫై అయ్యారంటే ఆ తెలివితేటలు మీకున్నాయి. మిమ్మల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ఉంది. అందువలన ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళని చూస్తే 24,000 25,000 మంది బాగా మెరిట్లో వచ్చే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్లో వచ్చారు. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం ఐఐటి అంటే హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక భవిష్యత్తులో ఐఐటి అంటే ఆంధ్రప్రదేశే ఉంటుంది. దీంట్లో అనుమానం అవసరం లేదు, అది జరుగుతుంది. ఇంకొక పక్క టాప్ 10 ర్యాంక్స్లో 3 ఇక్కడ వచ్చాయి, తెలంగాణ 2 వచ్చాయి. టాప్ 20లో 5 ఇక్కడ వచ్చాయి, తెలంగాణ 4 వచ్చాయి. ఇంకొక పక్క టాప్ 100లో 35 మంది తెలుగు పిల్లలే ఉన్నారు. అంటే ఇది ఒక అనుభూతి. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు మీ అమ్మా నాన్న చాలా కష్టపడ్డారు, అవునా కాదా? ఇప్పుడు కష్టపడుతున్నారు, అవునా కాదా? మీ అమ్మా నాన్న కష్టపడ్డారు, కష్టపడుతున్నారు. కానీ చదువు అనేది మీ జీవితాలనే మార్చేస్తుంది. మీ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది, మీ జీవితాలను మారుస్తుంది. భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీ అమ్మా నాన్న ఎంత చదువు సంస్కారం ఇచ్చారనేది చాలా ముఖ్యం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, పిల్లల్ని బాగా చదివించాలని, మట్టిలో మాణిక్యాలు తీయాలని. ఎప్పుడు కూడా మట్టిలో ఉండే మాణిక్యం రాణించదు. దానిది సానబెడితే ఎంత చేయగలిగితే అంత రాణించే పరిస్థితుంది. ఆ రాణించే విధంగా చేసే బాధ్యత నాది. దీనికి సహకరించే బాధ్యత పిల్లలు మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ప్రారంభం మాత్రం. 2 సంవత్సరాల మునుపు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం రాజధాని ఎక్కడో తెలియదు, స్థలం లేదు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కాలేజీలు సరిగా లేవు, శ్రద్ధ పెట్టే పరిస్థితి కూడా లేకుండా ఉండేది. అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మన కాళ్ళ పైన మనం నిలబడి ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఏదైతే మీరందరూ కూడా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు, ఇది ఒక పెద్ద వారసత్వ సంపద తెలుగు జాతికి. చదువు అనేది, నాలెడ్జ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత చదువుకుంటే రాష్ట్రానికి దేశానికి అంత భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, బాగా చదువుంటే టెక్నాలజీ ఉపయోగించుకుంటే మీరు ఆకాశమే హద్దుగా మీరు అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. మీ తల్లిదండ్రులు మీ మీద ఆశ పెట్టుకున్నారు, మీ మీద నేను కూడా ఆశ పెట్టుకున్నాను. ఈ పిల్లలందరూ బాగా చదువుకొని మీరు బాగా నాలెడ్జ్ ఉపయోగించుకొని మీరు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచేట్టుగా, రేపు అవసరమైతే మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని కదా బాగా చదువుకొని ప్రపంచంలో ఎక్కడన్నా చేయండి. కానీ తెలుగు పిల్లలు ప్రపంచం అంతా ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రపంచానికే అభివృద్ధి కోసం దోహదం చేస్తున్నారంటే అది నేను మీ దగ్గర నుంచి ఆకాంక్షించే ఒక కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఐఐటి అంటే ఒక ప్రతిష్టాత్మకమైన చదువు. ఇది మీరు అక్కడ చదువుకోవాలంటే మొత్తం ఖర్చు గవర్నమెంటే పెడతాం. మీకు ఎవ్వరికి ఏమాత్రం మనం అవసరం లేదు, పూర్తిగా పెడతాం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి మీరు ఒకసారి చూస్తే, నేను విదేశాల్లో కూడా మీరు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను. మామూలుగా ఏ ప్రభుత్వం ఇవ్వదు. ఒక మంచి విద్యార్థులు ఎవరైనా ఉన్నారో, మీరు చదువుకోవాలంటే సీట్ వస్తే అమెరికాకు పోవాలన్నా, ప్రపంచంలో ఏ దేశంలో పోవాలన్నా 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం. దాని మీద మీ ఆలోచన ఏంటంటే, చాలామంది పిల్లలు ఉంటారు, కోరికలు ఉంటాయి, చదువు ఉంటుంది, మెరిట్ ఉంటుంది,
కానీ ఆ అవకాశం ఉండదు డబ్బులు లేక. ఆ లోటు తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు నేను చూశాను, అమృత చాలా బాగా మాట్లాడింది. మీరు ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో ఆ బెనిఫిట్ వల్ల మీకు వచ్చే లాభాలు 10 మందికి మీరు చెప్పాలి. మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి 10 మంది పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీరు ఐఐటి వచ్చింది, ఎన్ఐటి వచ్చింది, ఈ పిల్లలు బాగా చదువుకున్నారు, మేమెందుకు చదువుకోలేకపోతున్నాం అనే ఆలోచన మిగిలిన పిల్లలకు రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాబోయే సంవత్సరం అదే అడుగుతాను నేను, మన పిల్లల్ని ఒక బస్ వేసి అన్ని జిల్లాలకు కూడా మీరు వెళ్ళి మీరు కూడా ఇదే మరి మాట్లాడగలిగితే, ఇప్పుడు చెప్పినప్పుడు 100లో ఉన్నారు, రేపు వేలల్లో వస్తారు. ఒకప్పుడు మీరు చూస్తే బిట్స్ బిలాని ఉండేది. బిట్స్ బిలానికి నేను ఇదే మరి మాట్లాడుతున్నాను, మనందరూ పోయేవాళ్ళు. 160 సీట్లు మన వాళ్ళకే వచ్చేటి ఆల్ ఇండియా లెవెల్లో. వాళ్ళు అసూయపడ్డారు, ఇదేంటిది, ఇది ఆల్ ఇండియా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఏదో ఒక విధంగా ఏదో చేయాలని మళ్ళా పరీక్షలు మార్చారు, ఎంట్రన్స్ మార్చారు, ఆయన కూడా మన వాళ్ళే వచ్చారు. మీకు తెలివి ఉంటే ఎవ్వరు మనల్ని డినై చేయలేరు. ఆ విధంగా మీరు రాబోయే రోజులు ఉండాలని నేను కోరుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఏ ఐఐటి పోయినా, ఏ ఎన్ఐటికి పోయినా 20-30% అవసరమైతే 40% తెలుగు పిల్లలే చదువుకునే పరిస్థితి రావాలి. అది నా ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాగా చదువుకోండి, పైకి రండి, పూర్తిగా సహకరిస్తాం. పేద పిల్లలందరూ బాగా చదువుకొని పైకొస్తే పేదరిక నిర్మూలన సాధ్యం, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించడం సాధ్యం. ఈరోజు పిల్లలు మీరు చూస్తున్నారు, మైక్రోసాఫ్ట్ CEO మన తెలుగువాడు, గూగుల్ కంపెనీ CEO మన భారతీయుడు, పెప్సికో CEO మన ఇండియన్. అంటే మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, మీరు కూడా ఈరోజు చిన్నగా ఉన్నా మొన్నటి వరకు మీ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, ఐఐటికి వస్తానే మీ ఆలోచనలు ఒక రకంగా పెరుగుతాయి, ఐఐటి పాస్ అవుతానే మీ ఆలోచనలు ఇంకొక విధంగా పెరుగుతాయి. ఆటోమేటిక్గా మీకుండే ఎక్స్పోజర్లో అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ ఆలోచిస్తారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆటోమేటిక్గా అవకాశాలు కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ నా కోరిక ఒకటే, మీరు ఇంకా బాగా చదువుకోవాలి, మంచిగా రాణించాలి. ప్రపంచంలో ఎక్కడైనా తెలివైన పిల్లలు ఉన్నారంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. దీన్ని నెరవేర్చాలని పిల్లలందరినీ మరొక్కసారి కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అదే మరిగా తల్లిదండ్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ పిల్లల్ని బాగా చదివించారు. మీరు చదివించిన దానికంటే స్కూలుకు పంపించారు, అక్కడి నుంచి మీరు కూడా సహకరించారు, అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, చాలా సంతోషం. ఒక్కొక్కసారి కొంతమంది మీ పిల్లలకు ఐఐటి రాకపోయినా మీరు చదువు చెప్పిన పిల్లలకు ఐఐటి వచ్చిందని మీరు గర్వపడుతున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కలిసి, అటు గవర్నమెంట్, ఇటు టీచర్లు, ఇటు పిల్లలు కన్నటువంటి తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు మనం ఒక శుభమైన సమయం, ఆనందమైన సమయం, అలాంటి మంచి సమయాన్ని క్రియేట్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున పెరగాలి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రతిభ అవార్డు కూడా పిలిపిస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ, పిల్లలందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికి ఆశీస్సులు. పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. అదే మరి టీచర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం తరఫున ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. భవిష్యత్తులో మీకు ఏం కావాలో అన్నీ ఇస్తాం. అన్ని స్కూల్స్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నాం, కంటెంట్స్ అన్ని పెడుతున్నాం. మీకు ఐఐటికి పోవడానికి ఏమేం కావాలన్నా అవన్నీ చేయడానికి అటు రావత్తు, ఇటు ఆనందబాబు ఇద్దరు రెడీగా ఉన్నారు. అన్ని సహకరించి రాబోయే రోజుల్లో మల్టిప్లైర్ ఎఫెక్ట్ రావాలి. ఈ పిల్లలందరినీ స్ఫూర్తిదాయకంగా మీరు అన్ని స్కూల్స్ తిప్పాలి. అవసరమైతే మీ యొక్క వర్చువల్ క్లాస్ రూమ్లో వీళ్ళందరినీ చెప్పించి ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే సైకలాజికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అమృత ఉంది. మొన్నటి వరకు సాధారణ అమ్మాయి, ఇక్కడ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది అంతే, ఇక్కడే 236 మంది వచ్చారు, వాళ్ళు అంతే. అంటే ఒకసారి ఆలోచన మనసులో పడితే
మీ మైండ్ పనిచేయడం కానీ ఆలోచిస్తే ఏదైనా అసాధారణం కాదు, అసాధ్యం కాదు, సాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారిని చూస్తే ఇప్పుడే పూలమాల వేశాం. ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తి. పుట్టినప్పుడు చిన్నగానే పుట్టాడు, 14వ సంతానం. అందులో కూడా ఎన్నో అవమానాలు భరించాడు, రాజ్యాంగాన్ని రాశాడు, యుగ పురుషుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. మహాత్మా గాంధీ అంతే. అదే మరి ఎన్టీఆర్ కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు. ఇది పేద పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టాలన్నాడు. ఆ స్కూల్ వల్ల ఈరోజు ఐఐటి స్టూడెంట్స్ ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారి కనిన కలలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా చిన్నగానే ప్రారంభమవుతుంది. ఇది ఓసారి ఒక ఎకో సిస్టమ్ వస్తుంది, పెద్దగా ఫలితాలు వస్తాయి. ఆ స్థాయిలో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిస్తున్నాం. కొన్ని మనకు పరిమితులు ఉన్నాయి, కానీ లేకపోతే నా కోరిక ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ చదువుకోవాల్సింది కార్పొరేట్ స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలనేది నా కోరిక. అది తప్పకుండా నెరవేరే రోజు తొందరలో వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాను. నమస్కారం. అమృతకి గౌరవ ముఖ్యమంత్రి గారు శాల్వా కప్పి సత్కరిస్తారు. తర్వాత శ్రీకాంత్ ఇట్రండి మా. తర్వాత శ్రీకాంత్కి ఇట్రండి. తర్వాత లావణ్య, శ్రీకాంత్ తర్వాత లావణ్య. ఎస్ ఎస్. లలిత, జీవిత. లలిత తర్వాత జీవిత. రెడీగా ఉండండి. కోటి, జీవిత తర్వాత కోటి. రవికుమార్, ప్రశాంత్, అటు ప్రశాంత్. ఓకే సార్, మా సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ తరఫున తమరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. తమరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మా పిల్లల కోసము, ఉపాధ్యాయుల కోసం ఇంత టైం ఇచ్చి మా కోసం వెచ్చించి నిలబడి మరియు మాకు ఇంత టైం ఇచ్చి పిల్లల్ని ఆశీర్వదించినందుకు తమరికి ఒకసారి నిలబడండి. పిల్లలంతా ఇటు నిలబడండి అమ్మా. షాల్ కప్పుకొని నిలబడండి. మీ షాల్వా కప్పుకొని నిలబడండి. ఒకటి నిలబడండి. ఇటు రండి, ముందుకు రండి. మీ షాల్వా ఏమైంది? ఓకే, పర్వాలేదు, నిలబడండి. స్టాఫ్ రండి ముందు పక్క కొంచెం పక్క వైర్ తొక్కకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.